ఇవాళ వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పరిగి మండలంలోని నారాయణపూర్లో ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభకు హాజరు కానున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చెక్కులను అందజేయనున్నారు సీఎం రేవంత్. అమరావతిలో నేడు క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. ఉద్దండరాయనిపాలెంలో మధ్యాహ్నం 2:30కు భూమి పూజ చేయనున్నారు సీఎం చంద్రబాబు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. కాపు నేతలను కూటమి సర్కార్ టార్గెట్ చేస్తోందన్నారు గుడివాడ అమర్నాథ్. అంబటి రాంబాబు ఇంటిపై దాడికి నిరసనగా నేడు చలో గుంటూరు కార్యక్రమం చేపట్టారు వైసీపీ నేతలు. కాపు నేతలు పార్టీ శ్రేణులు కలిసి అంబటి కుటుంబానికి సంఘీభావం తెలుపనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్లో కేసీఆర్ ను జైల్లో పెడతామన్న కిషన్ రెడ్డి ఆ పని ఎందుకు చేయలేదని నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో బీజేపీ నేతలు చెప్పాలన్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరపాలని అడిగారు. తీర్మానం చేసి 6 నెలలైనా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. కొన్ని పార్టీల నేతలు తెలంగాణకు కేంద్రమేమీ ఇవ్వలేదని దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. మోడీ పాలనలో రాష్ట్రంలో 5,000 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని, పట్టణ గ్రామీణ ప్రాంతాలకు నిధులతో పాటు గ్రాంట్లు ఇచ్చామన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ కింద తెలంగాణలోని 42 రైల్వే స్టేషన్లను ఆధునీకరించామని, 7 హైస్పీడ్ రైల్ కారిడార్లలో 3 హైదరాబాద్కే కేటాయించిందని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గదర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. హైదరాబాద్ ను టాలీవుడ్కే పరిమితం చేయకుండా భారతీయ చిత్ర పరిశ్రమకు కేంద్ర బిందువుగా మార్చాలన్నదే తమ లక్ష్యమన్నారు భట్టి విక్రమార్క. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు మంత్రి సీతక్క. యాదగిరిగుట్టలో మున్సిపల్ ప్రచారంలో పాల్గొన్న మంత్రి 100కు పైగా మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికొస్తే అక్కడ అన్ని మున్సిపాలిటీలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తరపున ప్రచారం చేయడానికి చాలా మంది పెద్ద నేతలు స్థానికంగా ఉన్నారన్న సంజయ్ తాను మాత్రం అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్లే మున్సిపల్ చైర్మన్ కావాలని ఆకాంక్షించారు ఎమ్మెల్యే సంజయ్. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ నేత హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. తప్పులను ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. స్కీంలను బంద్ పెట్టారని, కాంగ్రెస్ పాలనలో స్కామ్ క్యాలెండర్ వచ్చిందని సెటైర్లు వేశారు. ప్రజలు అవకాశమిస్తే కాంగ్రెస్ నేతలు దుర్వినియోగం చేస్తున్నారని, తమ ఆస్తులు పెంచుకునేందుకు అధికారాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మున్సిపల్ ఎన్నికలకు ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అమరవీరుల స్తూపం వద్ద కార్నర్ మీటింగ్లో పాల్గొన్న ఆయన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను చెప్పినా వినిపించుకోకుండా కాంగ్రెస్ కు ఓటేయడంతో ఇప్పుడు ప్రజలు గోసపడుతున్నారన్నారు కేటీఆర్. బాండ్ పేపర్పై ఆది శ్రీనివాస్ రాసిచ్చిన హామీలు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేయట్లేదని ఆరోపించారు. తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసింది బీజేపీ. వికసిత తెలంగాణ బీజేపీ సంకల్ప పత్రం ఆవిష్కరించారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే హౌస్ ట్యాక్స్ కట్టేందుకు వెసులుబాటిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అవినీతికి తావు లేకుండా పరిపాలన అందిస్తామని, అర్బన్ బాడీకి వచ్చే నిధులను మళ్లించకుండా పూర్తిగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకే వినియోగిస్తామని పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. యువత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని బీజేపీ మేనిఫెస్టో హామీల్లో ఉంది.
మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. లాల్గడి మలక్పేటలో మల్లారెడ్డి పార్టీ అభ్యర్థులతో మాట్లాడుతున్న సమయంలో డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ ప్రచార రథం వచ్చింది. పాటల సౌండ్ తగ్గించాలని కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ నేతలు కోరారు. సౌండ్ తగ్గించకపోవడంతో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది. మాట పెరిగింది. దీంతో మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరులపై డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ దాడి చేశారు. మల్లారెడ్డి అనుచరుడు ఢిల్లీ పరమేశ్ తలకు గాయాలయ్యాయి. జగిత్యాల కాంగ్రెస్ లో అసమ్మతి జ్వాల ఆరడం లేదు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. కార్యకర్తలతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తన వాళ్లకు టికెట్లు ఇవ్వలేదన్నారు జీవన్ రెడ్డి. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టామన్నారని, కానీ తాము ఓట్లతో కొడతామన్నారు. తన గొంతు కోయాలని చూస్తున్నారని, గొంతు కోయాలంటే ముందు తన భుజాల వంటి కార్యకర్తలను దాటి రావాలన్నారు జీవన్ రెడ్డి. జీవితం అయిపోయే ముందు బాధ పెడుతున్నారని అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. గెలుపు లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఆయా పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహిస్తున్నారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు తమ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇవాళ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్నారు. సంగారెడ్డి వెనుకబాటుకు 75% జగ్గారెడ్డి కారణమైతే 25% చింతా ప్రభాకర్ అని విమర్శించారు ఎంపీ రఘునందన్ రావు. సంగారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. సంగారెడ్డిలో అభివృద్ధి పనులను పాలకులు పక్కన పెట్టారన్నారు. కేంద్ర ప్రభుత్వం సంగారెడ్డికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మంజూరు చేస్తే హరీష్ రావు మామ మెప్పు కోసం గజ్వేల్ తీసుకువెళ్లారన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే చేతకానితనం వల్ల ఇది జరిగిందన్నారు రఘునందన్ రావు. ప్రముఖ ఐస్ క్రీం బ్రాండ్ అరుణ్ ఐస్ క్రీం 5,113 మంది పిల్లలతో అతిపెద్ద ఐస్ క్రీం సోషల్ పార్టీ నిర్వహించింది. హైదరాబాద్లోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ మెగా ఈవెంట్కి గాను అరుణ్ ఐస్ క్రీం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సొంతం చేసుకుంది. గతంలో ఇటలీలోని సలెర్నో నగరంలో యూనిలివర్ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో 962 మంది పిల్లలు పాల్గొన్నారని, రికార్డు సాధించారని గుర్తు చేశారు కంపెనీ ప్రతినిధి రాబర్ట్. ప్రస్తుతం అరుణ్ ఐస్ క్రీం 5,000 మంది చిన్నారులతో అతిపెద్ద ఈవెంట్ నిర్వహించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డును నెలకొల్పిందని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్ క్రీం పార్టీ నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి పేకాట ఆడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వాసలమరి పరిధిలోని ఖాళీ స్థలంలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. అక్కడ పేకాట ఆడుతున్న మేడ్చల్ కామారెడ్డికి చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి 2 లక్షల నగదు, 3 సెల్ ఫోన్లు, 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. పర్యటనలు, పరామర్శల పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు నాయుడు. గుంటూరు నుంచి విజయవాడకు వెళ్లేందుకు 6 గంటల సమయం తీసుకున్నారని తప్పుపట్టారు. గతంలో వాళ్ల కారు కింద పడి ఒకరు చనిపోతే ప్రభుత్వ హత్యగా అసత్య ప్రచారం చేశారన్నారు. రౌడీయిజం, గూండాయిజం చేయడం సరికాదన్నారు. బల ప్రదర్శన ఎన్నికల సమయాల్లోనే చేయాలని, తప్పుడు విధానాలు సరికాదన్నారు చంద్రబాబు. వచ్చే మార్చి, ఏప్రిల్ లోపు అధికారులు, మంత్రుల బంగ్లాలు దాదాపు పూర్తవుతాయని అన్నారు మంత్రి నారాయణ. రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నారాయణ మినిస్టర్స్ బంగ్లాల నిర్మాణ పనులు, జీఏడీ టవర్, డయాగ్రేడ్ ఫ్యాబ్రికేషన్ పనులను పరిశీలించారు. అమరావతి నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని అన్నారు. 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, 1500 కిలోమీటర్ల లేఅవుట్ రోడ్ల నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. రోడ్లతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్, విద్యుత్ లైన్ల పనులు కూడా జరుగుతున్నాయని అన్నారు. మార్చి నెలాఖరు నాటికి ప్రభుత్వ అధికారుల భవనాల నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని, తదుపరి చర్యలు నిలిపివేయాలని హైకోర్టులో జోగి రమేష్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం జోగి రమేష్ పై తదుపరి ఆదేశాలు వచ్చే వరకు చర్యలు తీసుకోవద్దని
ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. పాలు లేకుండా నెయ్యి ఎలా వస్తుందని ప్రశ్నించారు హోంమంత్రి అనిత. తిరుమలలో లడ్డూ తయారీకి రోజుకు 4 లక్షల పాల ఉత్పత్తి ఉండాలన్న నిబంధనలు ఎత్తేశారన్నారు అనిత. ఎవరి కోసం నిబంధనలు మార్చారు, ఎవరి కళ్లల్లో ఆనందం చూసేందుకు ఈ మార్పులు చేశారని ప్రశ్నించారు హోంమంత్రి. వారం రోజులుగా తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన పెద్ద పులిని ఎట్టకేలకు పట్టేశారు. పూణే నుంచి వచ్చిన బృందం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది. కూర్మపురంలోని పశువుల పాకలో ఉన్న పులిని పట్టుకున్నారు. గన్తో షూట్ చేసి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంజెక్షన్ తగలగానే పశువుల పాక నుంచి బయటకొచ్చింది పెద్ద పులి. సమీపంలోని పొలంలోకి వెళ్లి పడిపోయింది. వెంటనే పెద్ద పులిని పట్టుకుని బోన్లో ఎక్కించి రాజమండ్రి ఫారెస్ట్ కన్జర్వేటివ్ ఆఫీసుకు చేర్చారు అధికారులు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గజలవారిపల్లి గ్రామంలో రోడ్డు లేక గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. తమ గ్రామానికి రోడ్డు అధ్వానంగా ఉందని గ్రామస్తులు అనేకసార్లు అధికారులను, రాజకీయ నాయకులను కోరారు. కానీ ఇంతవరకు అక్కడ రోడ్డు నిర్మించలేదు. దీంతో తమ గ్రామానికి సరైన రోడ్డు లేదంటూ రోడ్డు నిర్మించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను స్కూల్ పిల్లలు కోరారు. ఆ రోడ్డుపై వర్షం వస్తే తిరగాలంటే నరకప్రాయంగా మారుతోందని వేడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విద్యార్థినిని గర్భవతిని చేసిన ఆటో డ్రైవర్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలం బ్రాహ్మణపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఓ విద్యార్థినికి మాయమాటలు చెప్పి ఆమెను గర్భవతిని చేశారు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వాళ్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆటో డ్రైవర్ ఓబులపతిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. నెల్లూరులోని నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికంగా నివాసముంటున్న జయలక్ష్మిని ఆమెతో సహజీవనం చేస్తున్న కుమార్ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు.